టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న జగ్గారెడ్డి వెనుక ఒక మంచి మనసు ఉందని ఆయన తన చేతులతో నిరూపించారు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక సామాన్యుడి కష్టాన్ని చూసి ఆయన చలించిపోయారు. సంగారెడ్డిలో పర్యటిస్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఎండను సైతం లెక్క చేయకుండా చెప్పులు కుట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తిని జగ్గారెడ్డి గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి ఆ వ్యక్తితో మాట్లాడి అతని ఆర్థిక పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఆ నిరుపేద పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న జగ్గారెడ్డి అక్కడికక్కడి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాజకీయ నేతలు కేవలం ఓట్ల కోసమే ప్రజల దగ్గరకు వస్తారన్న విమర్శలకు భిన్నంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తాను ఎప్పుడూ ముందుంటానని జగ్గారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆ చిన్న వ్యాపారికి అండగా నిలిచిన ఆయనపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చెప్పు మీద ఎంత వస్తుంది లాభం? 30 సార్ 30 మీద చెప్పు ఎంత ఉంటుంది? ఒకటి చెప్పు సార్ 150 అంతే ఉంటుంది సార్. జోడి అంత మనకు 30 దాకా లాభం. 30 దాకా చెప్పులు పోతాయా? డైలీ పోతుంది సార్. ఒక 5-6 పోతాయా? 5-6 పోతే అదొక 2-3 రూపాయలు వస్తాయా? మళ్ళీ చూసుకొచ్చి మళ్ళీ రాత్రి టైం పెట్టుకుంటున్నా కాదు, మళ్ళీ ఇంటికి వస్తుంది. నీ భార్య వచ్చి తీసుకొస్తుందా? చెక్క 10,000 రూపాయలు కూడా మంచి చెక్క తీసుకో. 15,000 చెక్క తీసుకో. 20-25,000 చెప్పులు పెట్టుకో. అదే కాకుండా 25,000 ఒక 10-15,000 డబ్బు చేసుకో. ఓకే, 25,000 చెప్పులు పెట్టుకుంటే ఏమంటారు? 25,000 చెప్పులు పెట్టుకో. 15,000 డబ్బు చేసుకో. ఎంత అయింది ఇప్పుడు? 40,000. ఇంకా 10,000 దానికి దీనికి వాటికో సామాన్ ఏమైనా కావాలి? ఎంత కావాలి దానికి? సామాన్లు 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బకు 10,000, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకో. చూస్తాం మళ్ళీ వచ్చింది. 2 రోజుల్లో పెట్టుకుంటాం ఇవన్నీ.